హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమేజింగ్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ దోశ అండ్ పల్లి చట్నీ చేసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ రవ్వ అండ్ 1 కప్పు పెరుగు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని అది ఒక 5-10 మినిట్స్ నానితే చాలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత చట్నీ కోసం అని చెప్పేసి నేను పుట్నాల పప్పు వేయించుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ 1 కప్పు పల్లీలు మొత్తం మీడియం సైజులో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మీకు లోపల దాకా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగినాక ఇది కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు తీసుకొని వేయించుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి, మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే 4 ఎండుమిర్చిలు వేసుకున్నాను. మా పిల్లలు కొంచెం కారం తక్కువనే తింటారు కాబట్టి. ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వను గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లారితే చాలు, అది రుబ్బే వరకు ఇది చల్లారుతుంది. గోధుమ రవ్వను ఒకసారి కలుపుకొని చూడండి, మొత్తము పెరుగంతా ఆరిపోయింది అందులో. దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది గోధుమ రవ్వ దోశ. నేను ఎక్కువ ఈ దోశనే చేస్తాను మా ఇంట్లో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒకసారి. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలానే గ్రైండ్ చేసుకోండి. చూడండి, సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉందో అలానే వచ్చింది. దీన్ని ఒక దాంట్లో పోసుకొని దీనికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మనము చట్నీ కూడా రుబ్బుకుందాము. పల్లి చట్నీ. ముందుగా పల్లి చట్నీ రుబ్బుకునేటప్పుడు ఫస్ట్ మనము పల్లీలు, పుట్నాల పప్పు అండ్ మనం వేయించుకున్నాం కదా మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, 2-3 ఎల్లిపాయలు. నేను ఇలానే చేస్తాను ఎప్పుడు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేను దోశలోకి కానీ ఇడ్లీలలోకి కానీ ఇట్లనే వేస్తా చట్నీ అయితే. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ముందుగా చిన్న కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోండి. అందులో వేసేసుకుంటాను. ఇప్పుడు పోపు అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే చట్నీ కూడా. నెక్స్ట్ మనం దోశకు నానబెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి, నెక్స్ట్ దోశ వేసుకుందాము. దీంట్లో ఏంటి అంటే అస్సలు దోశకి ఆయిల్ అనేది అవసరం లేదు. అదే మంచిగా వస్తుంది దోశ. అసలు ఆయిల్ వేయాల్సిన పనే లేదు ఇందులో. నేనైతే ఎప్పుడు ఆయిల్ వేయను. చూడండి ఎంత బాగా అవుతుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా ఎర్రగా కాలినాక తీసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ దోశ కూడా ఇలానే వేసాను. చాలా బాగా వచ్చాయి.
మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.